తిరుమలలో ఎంత ప్రయత్నించినా ఈ బ్రోకర్ వ్యవస్థ, దళారీ వ్యవస్థ ఏదో ఒక రూపంలో దూరతానే ఉంటుంది. ఇప్పుడు ఈ దళారీ వ్యవస్థని కంట్రోల్ చేయడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తు చేస్తుంది. టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకి ఆధార్ అనుసంధానానికి సంబంధించినటువంటి కసరత్తు సీరియస్గా జరుగుతుంది. దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేటటువంటి వీలు కల్పిస్తోంది టీటీడీ. అయితే వెబ్సైట్లో దళారీల బెడద నియంత్రించేందుకు, ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాల మీద టీటీడీ పరిశీలిస్తోంది. టీటీడీ అప్లికేషన్లకు ఆధార్ లింక్ చేసే అంశాల మీద ఓడా అధికారులు, యుఐడిఏఐ అధికారులతో చర్చలు జరిపింది. మెయిన్ ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు మనం వెయిట్ చేసి బుక్ చేసుకునే వాళ్ళం తక్కువ. ఈ కొన్ని సెంటర్లు నడుపుతున్నారు, ఈ మీ సేవ లాంటిదో లేకపోతే కనుక ఈ కొన్ని దాన్ని ఏమంటారు జిరాక్స్ సెంటర్లు, ఫోన్లు నడిపేటటువంటి సెంటర్లు వాళ్ళు మేము చేసి పెడతామని చెప్తారు. టికెట్లు వాళ్ళు బుక్ చేసి పెడతారు, అంటే మన పేరుతోనే వాళ్ళు బుక్ చేసి పెడతారు. అది దానికి మామూలుగా 100 రూపాయల టికెట్ అనుకుంటే వాళ్ళు ఇంకో 200 రూపాయలు, కొంతమంది 500, అంటే అభిషేకం లాంటి టికెట్కి అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా అక్కడేదో అవినీతి చేయడం కాదు, కానీ మన బద్ధకం లేదా మనకు అది తెలియని తనాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అట్లా కాకుండా ఆధార్తో అనుసంధానం అయితే ఆ విధమైనటువంటి సిస్టమే రన్ అవుతుంది అన్నటువంటి పాయింట్ని ప్రస్తుతం చర్చిస్తున్నారు. అది జరిగితే ఒక మంచి పరిణామం.